చరిత్ర ప్రకాశించే నేలగా, ఆధ్యాత్మికత ప్రవహించే నేలగా కర్ణాటక కనిపిస్తుంది. ఎంతో మంది రాజులు ఈ నేలపై తమ పౌరుష ప్రతాపాలను ప్రదర్శించారు. మరెంతో మంది కవి పండితులను పోషించారు. ప్రతి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు, చారిత్రక గ్రంథంగానూ నిలిపారు. అలాంటి ఆలయాల జాబితాలో పుర గ్రామంలోని సోమేశ్వర ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. కోటి శివలింగాలను కలిగిన కొప్పల్ జిల్లా పరిధిలోని ఈ ప్రాచీనమైన ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక ప్రాంతాన్ని ఎన్నో రాజవంశాల వారు పరిపాలించారు. వీరత్వం, ధీరత్వం ఇక్కడి గాలిలో, ఇక్కడి నీటిలోనే ఉందని చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరి వీరగాథలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. విజయాలతో సరిహద్దులను విస్తరింపచేసిన కథనాలు వినిపిస్తాయి. పాలనా పద్ధతుల్లో తేడాలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక పరంగా అందరూ అంకితభావాన్ని ప్రదర్శించడం విశేషంగా చెప్పుకోవాలి. అలనాటి రాజులంతా తమకి ముందున్న రాజులు నిర్మించిన ఆలయాలను ఎలా అభివృద్ధి చేయాలా అనే ఆలోచన చేశారు. తమ పాలనా కాలంలో ప్రజలు గుర్తుపెట్టుకునేలా మరింత వైభవాన్ని తీసుకొచ్చేవారు. అందుకోసం పునరుద్ధరణలు, పునఃనిర్మాణాలు చేస్తూ వెళ్లారు. అందువల్లనే ప్రాచీనమైన ఆలయాలు నిర్మాణపరంగా తమ ఘనతను నేటికీ చాటుకోగలుగుతున్నాయి. అలాంటి కర్ణాటకలో శైవాలయాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. కొన్ని శైవాలయాలు ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంటే, మరికొన్ని ఆలయాలు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటుతూ కనిపిస్తాయి. అలా 11వ శతాబ్దంలో నిర్మితమైన శివాలయాల వరుసలో పురలోని సోమేశ్వర ఆలయం ఒకటిగా నిలుస్తుంది. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలు మహర్షులతోనూ మహాభక్తులతోనూ ముడిపడినవిగా కనిపిస్తాయి. అలా ఈ ఆలయం సిద్ధులతోనూ యోగులతోనూ వీరగల్లులతోనూ ముడిపడినదిగా తన విశిష్టతను చాటుతూ ఉంటుంది. గడపలు, గుమ్మాలు, గోడలు ఇలా ఈ ఆలయంలో ఎటువైపు చూసినా శివలింగాలే దర్శనమిస్తాయి. వివిధ పరిమాణాల్లో కనిపించే ఈ శివలింగాల సంఖ్య 1,000,000 వరకు ఉంటుందని స్థల పురాణం చెబుతోంది.
కర్ణాటకలో సోమేశ్వర స్వామిగా పరమశివుడు పూజాభిషేకాలు అందుకునే ప్రాచీనమైన క్షేత్రాలు చాలానే కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాలకు ఎంతమాత్రం తీసిపోని క్షేత్రం ఇది. విస్తీర్ణపరంగా ఈ ఆలయం మిగతా సోమేశ్వర ఆలయాలతో తూగకపోయినా ప్రత్యేకతల విషయంలో పోటీ పడుతుంది. బయట నుంచి చూస్తే ఒక సాధారణమైన ఆలయంగా కనిపించే ఈ నిర్మాణం లోపలికి అడుగుపెట్టిన తర్వాతనే అసలైన అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రాకారాలు, సింహద్వారం సాధారణంగానే కనిపిస్తాయి. ఇక్కడి గోడలపై అరచేతిలో శివలింగాన్ని నిలిపిన చిత్రాలు, ముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనలను వీరశైవం కాలానికి తీసుకుని వెళతాయి. ప్రవేశద్వారం దాటుకుని లోపలికి వెళ్లగానే విశాలమైన ప్రదేశంలో అక్కడక్కడా శిలలు తప్ప మరేమీ కనిపించవు. ఎందుకంటే ఆలయం నేలబారుగా కాకుండా చాలా లోపలికి ఉంటుంది. ఇరుకైన ద్వారంలో నుంచి లోపలికి వెళ్లవలసి ఉంటుంది. ప్రవేశద్వారం దాటుతూ ఉండగానే ఒకవైపున గోడపై కామధేనువు శిలారూపం కనిపిస్తుంది. ఆపైనే సూక్ష్మ శివలింగాలను వరుసగా ఆవిష్కరించారు. లోపలి పైభాగంలో వరుసగా సర్పాలను మలిచారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లవలసి ఉంటుంది. నేలబారుకు దిగువన ఇంత పెద్ద ఆలయం ఉందా అని ఆశ్చర్యపోకుండా ఉండలేము. ఆలయ గోడలు, స్తంభాలు చూస్తేనే ఇది ఎంతో ప్రాచీనమైనదనే విషయం తెలిసిపోతుంది. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ఏనుగుల శిల్పాలు కనిపిస్తాయి. గర్భాలయానికి ఎదురుగా 4 తలల నందీశ్వరుడు దర్శనమిస్తాడు. సాధారణంగా ప్రాచీనమైన శివాలయాల్లో ఒక ప్రదేశంలో ఒక నందీశ్వరుడే ఉంటాడు. కొన్ని ఆలయాల్లో మాత్రం నంది విగ్రహంతో పాటు భృంగి కూడా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఆ నందులు వేరువేరుగా ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ 4 దిక్కులకు చూస్తున్నట్టుగా 4 తలలు మాత్రమే కలిగిన నంది విగ్రహం విస్మయానికి గురిచేస్తుంది. సాధారణంగా గర్భాలయంలోని శివలింగానికి, నందీశ్వరుడికి మధ్యలో అడ్డుగా ఏమీ ఉండకపోవడం మనం అనేక ఆలయాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడి సోమేశ్వర లింగానికి, నందీశ్వరుడికి మధ్యలో ఒక శిల అడ్డుగా ఉంటుంది. ఈ శిలపై గల శిల్పం ఈ ఆలయ నిర్మాణానికి కారకుడైన ఒక భక్తుడిదని చెబుతూ ఉంటారు. నందీశ్వరుడి కంటే ముందుగా ఇక్కడ ఈ శిలను ఏర్పాటు చేయడమే విశేషంగా అనిపిస్తుంది. ఈ శిలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన శిలలపై కూడా దేవతలు, వివిధ రకాల జంతువులకు సంబంధించిన శిల్ప చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ భక్తుడి శిలకు ఎదురుగా ఒక చిన్నపాటి స్తంభంపై పానవట్టంతో కూడిన శివలింగాన్ని ఏర్పాటు చేశారు. స్తంభంపై గల ఈ పానవట్టాన్ని చాలా తేలికగా గుండ్రంగా తిప్పడానికి అవకాశం ఉంటుంది. భక్తులు ఈ శివలింగానికి నమస్కరించుకుని పానవట్టాన్ని ఒకసారి గుండ్రంగా తిప్పుతారు. స్తంభంపై గల ఈ శివలింగాన్ని అభిషేకించి నైవేద్యాన్ని సమర్పించి ఒకసారి అన్ని దిశలకు తిప్పడం వల్ల ఇక్కడి కోటి శివలింగాలను అభిషేకించి నైవేద్యాలను సమర్పించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అప్పట్లో మఠాధిపతులు, పీఠాధిపతులు, పాలనా సంబంధమైన ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించేవారని చెబుతుంటారు. గర్భాలయానికి ఎదురుగా చేసిన ఈ ఏర్పాటు కూడా మనకి చిత్రంగానే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మరింత నేలబారుకి వంగి గర్భాలయం దిశగా ముందుకు వెళ్లవలసి ఉంటుంది.
ఇక్కడి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. అయితే సోమేశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యలో బావి ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందువల్లనే నందీశ్వరుడిని కలుపుతూ బావి చుట్టూ ఒక ఇనుపజాలిని ఏర్పాటు చేశారు. ఒక గర్భాలయానికి ఎదురుగా బావి ఉండటం అరుదైన విషయంగా అనిపిస్తుంది. ఈ బావిలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుందని అంటారు. స్వామివారి పూజాభిషేకాలకు ఈ నీటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఎంతటి వేసవిలోనైనా ఈ బావిలోని నీరు ఇంకిపోవడం ఇంతవరకు జరగలేదని చెబుతూ ఉంటారు. ఇలాంటి బావులు ఈ ఆలయంలో ఇంకా ఉన్నాయని చెప్పినప్పుడు ఈ ఆలయం చుట్టూ మనకి తెలియని మరెన్నో విషయాలు దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. భక్తుల తలకి తగిలే ఎత్తులోనే పైకప్పు కలిగి ఉంటుంది. ఇంతటి ఇరుకైన ప్రదేశంలో నిర్మాణ సంబంధమైన పనులు అప్పట్లో ఎలా చేశారా అనే ఒక సందేహం కలగకుండా ఉండదు. గర్భాలయంలోని శివలింగం నేలబారు పానవట్టాన్ని కలిగి ఉంటుంది. అనునిత్యం ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శైవ సంబంధమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానమైన ఆలయానికి చుట్టూ ఉన్న ప్రాకారాలకు చిన్న చిన్న ద్వారాలను ఏర్పాటు చేశారు. ఒక మనిషి మాత్రమే దూరడానికి అవకాశం ఉంటుంది. లోపలి వైపున నేలబారున వరుసగా శివలింగాలు దర్శనమిస్తాయి. పానవట్టం ఆకృతులపై అనేక శివలింగాలను ఆవిష్కరిస్తూ వెళ్లడం మనకి కనిపిస్తుంది. ఈ వరుసలలో మనకు ఒక శివలింగం నుంచి ఒకే శివలింగంలో సహస్ర సూక్ష్మలింగాలను మలచిన తీరు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఇలా అనేక వరుసలలో శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ శివలింగాల సమీపంలోనే వైశాల్యం తక్కువగా ఉన్న బావులు నీటి ఊటల స్థాయిలో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ శివలింగాలకు అభిషేకాలు జరపడం కోసమే ఈ బావులను ఏర్పాటు చేశారనే విషయం మనకి అర్థమవుతుంది. విశేషమైన పర్వదినాల్లో భక్తులు ఈ శివలింగాలకు స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. సోమేశ్వర స్వామి ప్రాంగణంలోని ప్రత్యేక మందిరాల్లో శివపార్వతులు, గణపతి, నెమలి వాహనాన్ని అధిరోహించిన కుమారస్వామి, కృష్ణలీలా విశేషాలను చాటే శిలతో పాటు సూర్య చంద్రులు సైతం మూర్తి రూపంగా దర్శనమివ్వడం విశేషంగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి నాగదేవతల ప్రతిమలు చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రానికి నాగదేవతకు ఏదో సంబంధం ఉండే ఉంటుందనే విషయం అర్థమవుతుంది. సోమేశ్వర స్వామి ఆలయం నిజంగానే నాగులతో ముడిపడి ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడి స్వయంభూ శివలింగాన్ని నాగదేవతలు ఆరాధిస్తూ ఉంటాయని చెబుతారు. ఇప్పటికీ ఒక మహాసర్పం ఈ ఆలయంలో తిరుగుతూ ఉంటుందనే మాట తమ పూర్వీకుల నుంచి ఉందని అంటారు. నాగదేవత ఇక్కడి 3 కాళ్ల బల్లపై శయనిస్తూ ఉంటుందని విశ్వసిస్తూ ఈ ప్రదేశానికి నమస్కరిస్తూ ఉంటారు.
ప్రాకార మండపాలలో వరుసగా శివలింగాల ఏర్పాటు, ప్రతి శివలింగానికి ఒక ద్వారం వచ్చేలా చూడడం, ప్రతి శివలింగాన్ని సూచిస్తూ ఆలయ పైభాగంలో శిఖర భాగాలు నిర్మించడం విశేషం. ఆలయ పైభాగం నేలపారుకి సమాంతరంగా ఉండడం వల్ల పైభాగంలోని అనేక శిఖరాలను దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. సోమేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరు అంటే వీరభద్రుడు అనే చెప్పాలి. ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శించాలన్నా అందుకు ముందుగా ఆ క్షేత్రపాలకుడే అనుమతి ఉండాలి. అప్పుడే ఆ స్వామి అనుగ్రహం దక్కుతుందని అంటారు. అలా ఈ ఆలయ ప్రాంగణంలో ఒక మూలన వీరభద్రుడు ప్రత్యేకమైన మందిరంలో దర్శనమిస్తూ ఉంటాడు. ముందుగా ఆ స్వామిని దర్శించుకునే సోమేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా శిలలు కనిపిస్తాయి. కత్తి, డాలు ధరించిన కొన్ని రూపాలు ఈ శిలపై ఉండటం చూడొచ్చు. వీటిని వీరగల్లుగా చెబుతారు. అప్పట్లో తమ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగవీరుల జ్ఞాపకార్థంగా వారి స్మారక శిలలను ఏర్పాటు చేసేవారు. వీటినే వీరగల్లులు అని పిలుస్తూ ఉంటారు. ఈ శిలలు ఆనాటి రాజకీయ, సామాజిక స్థితిగతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇలా అనేక విశేషాలతో కూడిన ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించి ఉంటారనే ఒక సందేహం కలగకుండా ఉండదు. ఇది 11వ శతాబ్దంలో కళ్యాణి చాణక్యులు నిర్మించినట్టుగా చెబుతారు. అయితే అంతకు పూర్వమే ఇక్కడ స్వయంభూ శివలింగం ఉందని అంటారు. ఇక్కడి సోమేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించింది కళ్యాణి చాణక్యులేనని చెబుతారు. చాళుక్యులు ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకము 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పరిపాలించారు. చాళుక్య వంశానికి చెందినవారే బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు. కన్నడ నాట చాళుక్యుల పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెబుతారు. వారు కన్నడ సాహిత్యాన్ని, వీరశైవ సాంప్రదాయాన్ని ప్రోత్సహించారు. ఆ కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. కన్నడ నాట వీరశైవం ఎంతో ప్రభావం చూపింది. వీరశైవ సిద్ధాంతాన్ని బసవేశ్వరుడు ప్రచారం చేస్తూ వెళ్లాడు. ఆయన సమకాలీకురాలైన అక్కమహాదేవి కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరించారు. ఇక్కడి సోమేశ్వరుడిని వారు కూడా దర్శించినట్టు చెబుతారు. ఆ తర్వాత కాలంలో రాయలవారి వంశానికి చెందిన సదాశివరాయలు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్టుగా ఇక్కడ శాసనాలు కనిపిస్తాయి. ఇలా చారిత్రకపరమైన, ఆధ్యాత్మికపరమైన ఎన్నో విశేషాలకు నెలవుగా ఇక్కడి సోమేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఒకే ప్రాంగణంలో కోటి శివలింగాలను కనుల ముందు ఉంచుతుంది. అందువల్లనే కన్నడ నాట ఒక నానుడి వినిపిస్తూ ఉంటుంది. కళ్ళున్నవారు కనకగిరి క్షేత్రాన్ని దర్శించాలి, కాళ్లున్నవారు హంపి క్షేత్రాన్ని సందర్శించాలి, పుణ్యం కోరుకునేవారు పురలోని సోమేశ్వర క్షేత్రంలో అడుగు పెట్టాలని అంటారు. పుర సోమేశ్వర స్వామి ఆలయం తలుపులను
అనునిత్యం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. వందల ఏళ్ల నాటి క్షేత్రం, నేలబారుకి చాలా దిగువన నిర్మించిన ఆలయం, ఇరుకైన ప్రవేశ ద్వారాలు, అనేక వరుసలలో దర్శనమిచ్చే కోటి లింగాలు, అభిషేక జలాల కోసం ఎక్కడికక్కడ నిర్మించిన బావులు, 4 తలల నందీశ్వరుడు, నాగదేవత కాపలా ఉంటుందనే విశ్వాసం, ఇలా అనేక విశేషాల నిలయంగా కనిపించే ఈ ఆలయ దర్శనం అడుగడుగున ఆశ్చర్యచకితులను చేస్తుంది, ఆధ్యాత్మిక తీరాలను చేరుస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి కొప్పల్కి బస్సులలో చేరుకోవచ్చు. కొప్పల్ నుంచి పురా చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.